మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. క్రిందటి వీడియోలో మనం రెండు త్రిభుజాల సరూపకత కోసం ఎస్ఎస్ఎస్ నియమం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం భుజం కోణం భుజం నియమం అంటే ఎస్ఏఎస్ నియమం గురించి తెలుసుకుంటాము. దీని ముందు భావన గురించి మీరేం చెప్పగలరు? ముందు భావన సరైందే. ఎందువల్లనో చెప్పగలరా? ఏఏఏ నియమాన్ని అనుసరించి ఏ రెండు త్రిభుజాల్లోనైనా మూడు అనురూప కోణాలు సమానంగా ఉంటే అవి సరూప త్రిభుజాలవుతాయి. శభాష్! ఇప్పుడు రెండవ భావన సత్యమా లేదా అసత్యమా? ఏఏ నియమాన్ని అనుసరించి ఈ భావన కూడా సరైందే. ఇదెలా అనేది మీకే వదిలిపెడుతున్నాం, ఆలోచించండి. ఇదే విధంగా ఎస్ఎస్ఎస్ నియమాన్ని అనుసరించి మూడవ భావన కూడా సరైందే. నాల్గవ భావన గురించి మీరేం చెప్పగలరు? ఈ వ్యాఖ్యలో ఏమని చెప్పబడిందంటే, ఏవైనా రెండు త్రిభుజాల్లో ఒక అనురూప కోణం, ఆ కోణాల్ని ఆనుకుని ఉన్న భుజాలు అనుపాతంలో ఉంటే అవి సరూప త్రిభుజాలవుతాయి. ఇది సరైందో కాదో నిర్ధారించేందుకై ఒక క్రియాపూర్వక ఉదాహరణను చూద్దాం. సుష్మా, ఆస్మాలను ఒక్కొక్క త్రిభుజం నిర్మించమని వారి గణిత ఉపాధ్యాయుడు చెప్పారు. దీనికోసం ఉపాధ్యాయుడు వారిద్దరికీ రెండు భుజాల కొలతల్ని, వాటి మధ్య కోణాన్ని ఇచ్చారు. సుష్మా, ఆస్మాలు తమకిచ్చిన కొలతల ప్రకారం త్రిభుజాలు నిర్మించారు. త్రిభుజాలు నిర్మించిన తర్వాత ఆ రెండు త్రిభుజాలలో మీకేం కనిపిస్తోంది అని అధ్యాపకుడు వారిని ప్రశ్నించారు. త్రిభుజాలలోని అనురూప భుజాలు అనుపాతంలో ఉన్నాయని సుష్మా చెప్పింది. చాలా సరిగ్గా చెప్పావు. ఇప్పుడు అధ్యాపకుడు వారిని ఇతర కోణాల కొలత గురించి ప్రశ్నించారు. వాళ్ళిద్దరూ ప్రొట్రాక్టర్ సహాయంతో మిగిలిన కోణాలను కొలిచారు. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే త్రిభుజంలోని అనురూప కోణాలు సమానంగా ఉన్నాయి. అప్పుడు ఆస్మా చెప్పింది, ఇక్కడ ఏఏఏ నియమాన్ని బట్టి ఈ రెండు త్రిభుజాలు అంటే ఏబిసి ఎంఎన్పిలు సరూప త్రిభుజాలు అని మనం చెప్పవచ్చు. ఈ ఉదాహరణను బట్టి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక త్రిభుజంలోని ఒక కోణం రెండో త్రిభుజంలోని ఒక కోణంతో సమానంగా ఉంది. ఆ కోణాలను ఆనుకొని ఉన్న భుజాలు అనుపాతంలో ఉంటే అవి సరూప త్రిభుజాలవుతాయి. ఈ సిద్ధాంతాన్ని మనం రెండు త్రిభుజాల సరూపకత కోసం భుజం కోణం భుజం నియమం లేదా ఎస్ఏఎస్ నియమం అని అంటాము. కాబట్టి ఈ ఎస్ఏఎస్ నియమాన్ని అనుసరించి నాల్గవ భావన సరైందే అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో రెండు త్రిభుజాల సరూపకత కోసం భుజం కోణం భుజం నియమం లేదా ఎస్ఏఎస్ నియమం గురించి తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం.